హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పవచ్చు. రేషన్ కార్డుదారులు ఎవరైతే ప్రతి నెల సన్న బియ్యాన్ని పొందుతున్నారో ఆ యొక్క సన్న బియ్యం అనేది కట్ అయ్యేటటువంటి కఠినమైనటువంటి నిబంధనలు పౌర సరఫరాల శాఖ అయితే తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి టాపిక్ ఏంటి అనేటటువంటి పూర్తి విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క పౌర సరఫరాల శాఖ ఏదైతే ఉందో రేషన్ కార్డుదారులకి కఠినమైనటువంటి నిబంధనలను అయితే జారీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, రేషన్ కార్డుదారులకి బిగ్ అలర్ట్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. పౌర సరఫరాల శాఖ కీలక హెచ్చరిక చేసింది. రేషన్ తీసుకునే లబ్ధిదారులకి ఇప్పటికే ఈకేవైసీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ రేషన్ కార్డుల ద్వారా రేషన్ బియ్యాన్ని ఎవరైతే పొందుతున్నారో వారంతా కూడా ప్రతి ఒక్కరూ రేషన్ కార్డులో నలుగురు ఉన్నట్టయితే నలుగురు, ఐదుగురు ఉన్నట్టయితే ఐదుగురు, ప్రతి ఒక్కరు కూడా మీరు బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ ప్రక్రియ అనేది తప్పనిసరిగా చేయాలి అని చెప్పేసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అయితే ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది. ఇప్పటికీ అనేక మంది ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదు. గత 2 సంవత్సరాల నుండి ఈ యొక్క ప్రాసెస్ అయితే జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా చాలా మంది ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయలేదు అని చెప్పేసి దాంతో తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం కీలక హెచ్చరిక చేసింది. ఈ నెలాఖరులోగా లబ్ధిదారులు అందరూ తమ ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలని, లేని వారికి జనవరి నుంచి సన్నబియ్యం సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏమిటి అంటే, తాజాగా కొత్త రేషన్ కార్డులు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు తదితర పౌర సరఫరాల శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదేని రేషన్ డీలర్ మీ గ్రామంలోనే చేయించుకోవాలి అనేటటువంటి నిబంధన లేదు. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ రేషన్ డీలర్ షాపు వద్దకైనా వెళ్ళి ప్రతి ఒక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యుడు ఖచ్చితంగా ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. పాత రేషన్ కార్డు ఉన్నటువంటి వారైనా ఇదివరకు రేషన్ కార్డుకి ఈకేవైసీ ఎవరైనా చేయించుకోనట్టయితే వారు కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి. లేదు అంటే జనవరి నెల నుండి రేషన్ బియ్యం అనేది సరఫరా నిలిపివేస్తున్నట్లుగా పౌర సరఫరాల శాఖ తెలియజేయడం అయితే జరిగింది. ఈ ప్రక్రియను పూర్తి చేయని కార్డులకి నూతన సంవత్సరం నుంచి సన్నబియ్యం కోటా నిలిపివేయనున్నట్లు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల రద్దీ పెరుగుతుంది. సో ఈ విషయం చెప్పిన వెంటనే రేషన్ దుకాణాల ద్వారా ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ చేయడానికి జనాలు అయితే ముందుకు రావడం జరుగుతుంది. రేషన్ కార్డుల్లో నమోదైన కుటుంబ సభ్యులు అంతా సమీపంలోని రేషన్ దుకాణాలకి వెళ్ళి ఈ పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి ఈకేవైసీ పూర్తి చేయాలి. సో ఎంతమంది ఉంటే అంతమంది డీలర్ వద్ద ఉన్నటువంటి ఈ పాస్ మిషన్ ఉంది కదా, అక్కడ బయోమెట్రిక్ ద్వారా మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది చేయించడం అయితే జరుగుతుంది. 5 ఏళ్ల లోపు పిల్లలకు ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఒకవేళ మీ ఇంట్లో 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్టయితే వారికి ఈకేవైసీ ప్రక్రియ చేయించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వారి బయోమెట్రిక్ అనేది అప్డేట్ అయి ఉండదు కాబట్టి. 2 సంవత్సరాలుగా ఈకేవైసీ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కార్డుదారులు అప్డేట్ చేసుకుని వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు గడువు మాత్రమే ఉండడంతో పౌర సరఫరాల శాఖ అప్రమత్తమైంది. అయితే ఈ ఈకేవైసీ ప్రక్రియ తీసుకురావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, చాలామంది అనర్హులు ఈ యొక్క రేషన్ బియ్యాన్ని పొందుతున్నారు, అనర్హులకి రేషన్ బియ్యం అందుతుంది అనేటటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా ఇంతవరకు చనిపోయినటువంటి వారి పేర్లు కూడా ఇంకా రేషన్ కార్డుల్లో ఉన్నాయి, వాటిని తొలగించేటటువంటి ప్రక్రియ కూడా ఈ యొక్క ఈకేవైసీ ద్వారానే సులభతరం అవుతుంది అనేటటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ అయితే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం అయితే జరిగింది. సో దీని ద్వారా ఈకేవైసీ చేసుకున్నటువంటి వారి పేర్లు మాత్రమే, వారికి సంబంధించినటువంటి కోటా బియ్యం మాత్రమే జనవరి నెల నుండి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని
వీడియోని లైక్ చేసి మీకు తెలిసినటువంటి ఈకేవైసీ కంప్లీట్ చేయనటువంటి వారికి వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఈకేవైసీ చేయనట్టయితే మీ దగ్గరలో ఉన్నటువంటి డీలర్ షాప్కి వెళ్ళి డీలర్ గారిని రిక్వెస్ట్ చేయండి. మేము ఇదివరకు ఈకేవైసీ తీసుకోలేదు, లేదా మేము కొత్తగా రేషన్ కార్డు పొందినాము కాబట్టి మా యొక్క ఈకేవైసీ కంప్లీట్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినట్టయితే మీకు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియ కంప్లీట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని ద్వారా మీ యొక్క కార్డ్ అనేది సేఫ్గా ఉండడం జరుగుతుంది. దానితో పాటుగా మీకు ప్రతి నెల సన్న బియ్యాన్ని పొందేటటువంటి అవకాశాన్ని అయితే కలిగి ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.